ఎప్పుడో మాట్లాడిన మాటలు తర్వాత ఎప్పుడో బయటకు వచ్చి దానివల్ల నష్టం ఊహించలేనంత జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు అలాగే తయారైంది ప్రముఖ చాటింగ్ యాప్ సంస్థ స్నాప్చాట్ పరిస్థితి. ఆ సంస్థ సీఈఓ ఇయాన్ స్పైగల్ జరిగిన ఒక సమావేశంలో నోరు జారాడు. అతను ఏమన్నాడంటే, స్నాప్చాట్ ని ఇండియా, స్పెయిన్ వంటి పేద దేశాల్లో విస్తరించాలనుకోవటం లేదని, ప్రీమియం కస్టమర్లపైనే మేము దృష్టి పెడతామని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2017లో వెరైటీ మీడియా అనే సంస్థ బయటకు తీసుకువచ్చింది. దీంతో భారతదేశంలో ఈ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారతీయులకు స్నాప్చాట్ సీఈఓ అన్న మాటలు చాలా ఆగ్రహాన్ని తెప్పించాయి. భారతదేశం పేద దేశం అన్న సీఈఓ ఇవాన్ స్పైగల్ ను పేదవాణ్ణి చేయాలని డిసైడ్ అయ్యారు భారతీయులు. దీంతో సోషల్ మీడియాలో కూడా అలానే ప్రచారం మొదలు పెట్టారు. ఒక్క రోజులోనే గూగుల్ ప్లే స్టోర్ లో 4.4 ఉన్న స్నాప్చాట్ రేటింగ్ కాస్త 4.0కి వచ్చేసింది. అందరూ ఈ యాప్ కి 1 స్టార్ ఇవ్వడం ప్రారంభించారు. రివ్యూలలో ఈ సంస్థ సీఈఓ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ సంస్థ యాప్ రేటింగ్ పడిపోతుండటంతో ఈ రేటింగ్లు డౌన్లోడ్లపై ప్రభావం చూపిస్తాయని ఈ సంస్థ ఆందోళన చెందుతోంది. వ్యాపారస్తుడెప్పుడు మాట తోలకూడదు, ఎదుటి వాడిని తక్కువ అంచనా వేయకూడదు. వినియోగదారుడికి తగ్గ వస్తువుని తీసుకురావాలే కానీ నా వస్తువుకి ఆ వినియోగదారుడు పనికిరాడు అనుకుంటే ఆ వ్యాపారం అంతటికీ విస్తరించలేదు. అలాంటి వ్యాపారస్తుడు ఎక్కువ రోజులు నిలబడలేడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.